హలో అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి టూర్ అనేది చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నము. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టారు. దీంట్లో చాలా వ్యాఖ్యలు అనేది గవర్నమెంట్ మీద చేయడం అనేది జరిగింది. దాని గురించి మనం పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్ లోకి వెళ్ళిపోవడం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి టూర్ అనేది చేయడం అనేది జరిగిందండి. పల్నాడు జిల్లాలో వచ్చేసి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్తని, ఆయన వచ్చేసి ఉప సర్పంచ్, దాన్ని పరామర్శించడానికి వెళ్ళడం అనేది జరిగింది. అతను చచ్చిపోయి ఏదైతే కౌంటింగ్ అయిన 2-3 రోజుల్లోనే అతను మరణించడం అనేది జరిగింది. దీంట్లో ఒక పెద్ద కాంట్రవర్సీ అనేది జరిగిందండి. మెయిన్ వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చేసి దీనిలో చాలా వరకు కూడా ఎక్కువ మంది సమీకరించారు అనేది కూటమి ప్రభుత్వం అనేది వ్యాఖ్యలు అనేది చేయడం అనేది జరిగిందండి. చాలా వరకు ఏమైందంటే, జనరల్ గా ఒక పర్మిషన్ అనేది తీసుకుంటారండి. మామూలుగా ఏదన్నా ఓవర్ టూర్కి వెళ్ళాలన్నా కానీ ఒక విఐపి టూరింగ్ అనేది కనీసం ఒక పర్మిషన్ అనేది తీసుకుంటారు. ఒక 10 మందో, అంటే ఇప్పుడు 20 కార్లు 30 కార్లు అట్లా ఒక పర్మిషన్ అనేది 100 మంది వస్తారని మొత్తం పర్మిషన్ అనేది తీసుకుంటారు. దాని తర్వాత దీంట్లో ఇద్దరి తప్పు ఉందండి. ప్రభుత్వం వచ్చేసి దానికి మించి జనం వస్తే వీళ్ళు ఇంటెలిజెంట్ వ్యవస్థ అనేది ఉంటుంది, అది పూర్తిగా వీళ్ళకి తెలిసి కూడా దాన్ని కంట్రోల్ చేసే కార్యక్రమం అనేది చేయలేదు. అదొకటి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, దీని జగన్మోహన్ రెడ్డి గారిది కూడా కొంత తప్పు ఉంటుందండి. మనము ఏదైతే మనం వెళ్ళింది పరామర్శకండి. దీంట్లో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, బల ప్రదర్శన చేసిందేమో అని నాకు అనిపించింది. అంటే నేను వస్తున్నానంటే ఒక వేవ్ లా కనిపించాలని ఒక బలపరిశీలన చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం ఏదైతే ఇప్పుడు పరామర్శకి వెళ్ళినప్పుడు పరామర్శ చేసుకొని వస్తే అది కరెక్ట్గా ఉంటుందని నాకు అనిపించింది. దీంట్లో ఇద్దరిది, గవర్నమెంట్ తప్పు ఉంది, అలాగే ఏదైతే ప్రతిపక్షాన్ని కూడా తప్పు ఉంది. దీనిలో ఇద్దరి విషయంలో తప్పు ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది పెట్టడం అనేది జరిగిందండి. కూటమి ప్రభుత్వం వైఫల్యాల గురించి చెప్పడం అనేది జరిగింది. దాని గురించి మాట్లాడిన ప్రయత్నం అనేది చేస్తాము. ఫస్ట్ వచ్చేసి పెన్షన్స్ గురించి మాట్లాడారు. ఏవైతే పెన్షన్స్ వచ్చేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పెన్షన్లు అనేది తీసేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. దాదాపుగా ఇంతకుముందు వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేసి 66 లక్షలు పెన్షన్లు అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 61 లక్షల పెన్షన్లు అనేది ఇచ్చేవాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది కరెక్ట్ అండి. దీనిలో చాలా వరకు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఈ పెన్షన్స్ అనేది ఎక్కువగా దివ్యాంగుల్ది ఎక్కువగా పెన్షన్స్ అనేది తీయడం అనేది జరిగింది. ఇలా కొంచెం ఏదైతే వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ ని కూడా తీసేయడం అనేది జరిగింది. ఇలా చాలా వరకు ఏంటంటే కొంచెం అనేది కూటమి ప్రభుత్వం కొంచెం ట్రాన్స్పరెన్సీగా జరిగింది, కానీ అంతమంది పెన్షన్లు తీసేయమనే కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, కొత్త పెన్షన్స్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదండి. అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా 1 లక్ష పెన్షన్స్ అనేది కొత్తగా ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ అంతగా ఆశించినంతగా చేయలేదు. కానీ 4,000 రూపాయలు అనేది పెంచడం అనేది జరిగింది. అది గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను. కానీ అందరికి కూడా దీంట్లో 5 లక్షల పెన్షన్ తీయడం అంటే చాలా ఎక్కువగా తీయడం అనేది బేసికల్ గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇది వ్యాలిడ్ పాయింట్ అయింది. ఎందుకంటే ఏదైతే కొత్త పెన్షన్స్ చేయకుండా పాత పెన్షన్స్ 5 లక్షల దాకా తీసేయడం అంటే దీన్ని ప్రశ్నించడం అనేది కరెక్ట్ గా నాకు అనిపించింది. ఇంకొకటి వచ్చేసి గ్యాస్ గురించి చెప్పారండి. 1,59,00,000 గ్యాస్ కనెక్షన్లు అనేవి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దాంట్లో వచ్చేసి వీళ్ళు కూటమి ప్రభుత్వం బడ్జెట్ వచ్చేసి దాదాపు 850 కోట్లు ఎంతో బడ్జెట్ పెట్టారు తప్ప వీళ్ళకి ఏదైతే గ్యాసెస్ కూడా అందట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎస్, నేను చాలా వరకు కూడా చెప్పాను. ఎందుకంటే గ్యాస్ అనేది చాలా మందికి అందట్లేదండి. అట్లాగే వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమైందంటే, ముందు ఒక గవర్నమెంట్ అనేది గ్యాస్ అనేది ఇవ్వరు. ఏం చేస్తారంటే, ఫస్ట్ బుక్ చేసుకోండి, దానిలో సబ్సిడీ అమౌంట్ అనేది ఇస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు ఒక 800-900 గ్యాస్ ఉంటుందండి, దాంట్లో వీళ్ళకి సబ్సిడీ అమౌంట్ అనేది ఇప్పుడు 500 రూపాయలు అనుకోండి, 300 రూపాయలు ఎంతో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది జనరల్ గా పడుతుంది. ఆ అమౌంట్ అనేది కూటమి ప్రభుత్వం అనేది వేయట్లేదండి. జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రైస్ అనేది 905 రూపాయలు ఎంతో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఏది సబ్సిడీ అమౌంట్ అనేది ప్రజలకు పడతలేదు. ఇది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చేసి
ఎట్టకేలకు చేస్తామని అంటున్నారు. అంటే నెక్స్ట్ మంత్ ఏదైతే మంత్ 5వ తారీఖున ఈ పథకాన్ని మనీ అనేది వేస్తామనేది కూటమి ప్రభుత్వం ప్రకటించింది జూలై 3. ఇది మెయిన్ వచ్చేసి ఇది వేస్తారా లేరా అనేది మెయిన్గా ప్రాబ్లమ్స్ అనేది ఉందండి. ఎందుకంటే ఇది చాలా సార్లు కూడా డిలే చేశారు ఈ తల్లికి వందనం స్కీమ్. యాక్చువల్గా మేలో రావాల్సింది జూన్లోకి అన్నారు. జూన్లో నుంచి ఇప్పుడు జూలైలోకి పోయింది. అదొక ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ అనేది తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఏడాది వచ్చేసి ఆయన ఒక 15,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి దాని తర్వాత 2,000 మెయింటెనెన్స్ అనేది చేయడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఏదైతే ఫస్ట్ వాళ్ళు ఏదైతే హామీగా ఇచ్చారంటే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దీంట్లో ఏం కోతలు ఉండవు, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఎలా చేశారో ఇప్పుడు కూడా అలాగనే ఏం చేస్తున్నారు, 2,000 కట్ చేసి ఫస్ట్ ఏడాదే కట్ చేయడం అనేది జరిగింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు 13,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే దీంట్లో కొంతమంది ఏం చెప్తున్నారు అంటే చాలా మందికి ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలు అనేది ఇస్తామని అంటున్నారు. కానీ అది అంత సాధ్యం కాదు. కానీ ఏం చేస్తారని మనం చూద్దామండి. అంటే ఇంకా యాక్చువల్గా పథకం అనేది రాలేదు కాబట్టి మనం జనరల్గా చెప్తున్నాము. కానీ దీనిలో బడ్జెట్ అనేది పెట్టిన దానికి దీనికి సంబంధం లేదు. 8,700 కోట్ల రూపాయలు అనేది పెట్టడం అనేది జరిగింది. అంత సంబంధం అనేది అంతగా లేదు. దీంట్లో ఏం జరుగుతుంది అనేది మనము కొన్ని రోజులు అయితే మనకు కూడా తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి రైతులకి ఏదైతే 20,000 రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే మేము మొత్తం అన్ని పథకాలు 6 గ్యారంటీ పథకాలు మొత్తం కూడా తీర్చేసాము అని చెప్తున్నారు. కానీ ప్రజలకంటూ ఏం అందలేదు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇలాంటి చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికే నష్టం జరుగుద్దండి. ఎందుకంటే ఈ ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ చేశారు కూటమి ప్రభుత్వం. ఒక తప్పని చేసి వీళ్ళు ఒక మంచి బెనిఫిట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మేము అన్ని పథకాలు ఇచ్చేసినామని చెప్పంగానే ఏమైపోయిందంటే ప్రజల్లో కూడా ఒక భారీ వ్యతిరేకత వచ్చిందండి. ఎందుకంటే అప్పుడు దాకా కొంచెం చేస్తారని నమ్మకం ఉండే, ఈ మాట చెప్పాం కానీ మొత్తానికి ఇంకా చేయరు, నమ్మకం మొత్తానికి పోయింది అనమాట ప్రజల్లో. అది మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవడం అనేది జరిగింది. అనవసరంగా మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మెయిన్ ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఇంకో మాట కూడా అన్నారు. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒక రెడ్ బుక్ పాలన అనేది జరుగుతుంది, అక్రమ అరెస్ట్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. దీంట్లో కూడా చాలా వరకు నేను అనుకుంటుంది ఏంటంటే అంతకుముందు వాళ్ళు కొంచెం భాగం చేస్తే వైసీపీ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు సింహవాహం చేస్తున్నారండి. అంటే ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మన రాష్ట్రంలో అభివృద్ధి జరిగేదానికే మెయిన్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా ఇలాంటి దాడుల వల్ల ప్రజలకు ఉపయోగపడే ఏమీ ఉండదు నా ఒపీనియన్ వచ్చేసి. అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాను అనుకోండి, ఇలాంటి భయపడించడము, దాడులు చేయడము చేస్తుంటే ఒక వేరే ఒక వ్యక్తి అనేది ఇండస్ట్రీ అనేది పెట్టాలి. ఇది మెయిన్ గా ఇద్దరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నేను పోయిన వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు కూటమి నాయకులు ఎవరు కూడా కరప్షన్ అనేది ఎక్కువ జరుగుతుందండి. ఏంటంటే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారి పేచీలో తప్ప మిగతా ఆల్ మినిస్టర్స్ లో కరప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది నాకున్న సమాచారం. ఇది చాలా ఎక్కువగా కరప్షన్ అనేది చేస్తున్నారు అంటారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖల్లోనే ఫైల్స్ కూడా స్పీడ్గా వెళ్తున్నాయని చెప్తున్నారు, ఎలాంటి కరప్షన్ లేకుండా. మిగతా అన్ని ప్లేసెస్ లో కరప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది నాకున్న సమాచారము. ఇంకోటి ఏంటంటే నేను ఏం చెప్పినా కానీ దానికి ఒక సొల్యూషన్ అనేది చెప్తానండి. ఏం సొల్యూషన్ లేకుండా వేగ్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఏం చేయాలో చెప్పకుండా మనం ఉట్టిగా వేగ్గా చెప్తే దాంట్లో యూస్ ఉండదని నాకు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అన్ని చేయాల్సిన అవసరం ఉందండి. ఏదైతే మనం చెప్పిన హామీలను పూర్తిగా చేయాల్సి, మనం చేయకుండా తప్పించుకొని తిరుగుతుంటే మనకే నష్టం జరుగుద్ది. అదొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల్లోనే ఈ వ్యతిరేకత అనేది వచ్చిందండి. ఏదో ఒక వైసీపీ పార్టీ క్రియేట్ చేయడం కాదు, వాళ్ళంతగా కూడా ఏమీ అంత క్రియేట్ చేయలేదు.
కానీ ప్రజల్లోనే ఇది వ్యతిరేకత అనేది ఎక్కువగా రావడం అనేది జరిగింది. ఏ విషయంలో అయినా కానీ అంటే వీళ్ళు చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేకుండా చేయడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఏవైతే నేను పోయిన వీడియోస్ లో చెప్పానో అవే విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటించారు. ఇంకోటి ఏంటంటే ఇది పూర్తిగా కూడా కూటమికి ఒక టెస్టింగ్ స్టేజ్ లాంటిదే అండి. ఈ 3 ఏళ్ళు పూర్తిగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 ఏళ్ళలో మంచిగా చేసిందంటే కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చి మేము 2 ఏళ్ల ముందు చేస్తామంటే ప్రజలు నమ్మనికి అంత లేదండి. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసిన తర్వాత కంపారిజన్ చేస్తారు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇయర్ నుంచి ఇచ్చడం అనేది జరిగింది. 5 ఏళ్ల పాటు ప్రజలకి సంక్షేమం అనేది ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒక ఇయర్ కంప్లీట్ అయింది, సంక్షేమం అనేది ఏమీ లేదు, అన్ని కూడా మేము ఇచ్చామనేది ఒక గోబుల్స్ ప్రచారం అనేది చేస్తారు ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. దీనిగా పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం అనేది కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఒకసారి ఆలోచించాలండి. అంటే దీంట్లో చాలా వరకు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు దాడులు చేస్తున్నారు. ఎక్కువ టీడీపీ వాళ్ళు ఎక్కువ దాడి చేస్తున్నారు. దానిలో జనసేన మరియు బీజేపీ ఇద్దరు కూడా దాళ్ళ నుంచి వాళ్ళు ఏం దాడులు చేయట్లేరు. ఎక్కువ టీడీపీ వాళ్ళే ఎక్కువగా దాంట్లో ఎక్కువ దాడులు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మనం చేస్తున్న తప్పులు తర్వాత మనని వెంటాడుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో మళ్ళీ మనకు అదే తిరిగి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి కూటమి వాళ్ళు. జాగ్రత్తగా ఎలా అయితే ఇప్పుడు మనకి చాలా రోజుల తర్వాత ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. అవకాశాన్ని కరెక్ట్గా మనం ప్రజలకి మేలు చేస్తే నెక్స్ట్ టైం కూడా మనకు అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మనం పోయినాం అనుకోండి, ఇలాంటి యూజ్ అనేది ఉండదని నా అభిప్రాయం అండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటున్నారు నాయుడు గారికి వ్యతిరేకము, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం అని. నేను కొన్ని వీడియోస్లో కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. నేను అన్నది ఏంటంటే అల్టిమేట్గా మనం ఏదైతే పని చేస్తామో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది ఏంటంటే సార్ మాట్లాడిన దానికే నేను మాట్లాడాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన అధికారం లేనప్పుడు తను ఒక మాట మాట్లాడారు, అదే మాటల్ని నేను మాట్లాడాను ఇప్పుడు. అంతే తప్ప అంటే తను ఏం చెప్పాడో అదే చెప్పాను నేను. కొత్త విషయం అంటూ ఏం చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మంచి చేస్తే మంచి చేయొచ్చు, ఏం చేయకుండా మనం ఎంత అబద్ధాలు చెప్పినా కానీ దాంట్లో యూజ్ ఉండదు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి లైకింగ్ అంటే ఏం లేదు. ఆయన తప్పు చేసినప్పుడు నేను తప్పు చేసిన అని చెప్తాను. మొన్న సాక్షి దాంట్లో కొంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు తప్పు జరిగింది, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని నేను చెప్పాను. అవన్నీ ఏముండదండి. ఎందుకంటే అల్టిమేట్గా నాకు అనిపించింది ఏంటంటే మన ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అదొక్కటి నేను చెప్తాను. మంచి చేస్తే మంచి చేసినామని చెప్పాలి, చెడు చేస్తే చెడు చేసినామని చెప్పాలి అనేది నా ప్రయారిటీ. అంటే చాలా మందికి అది నచ్చదు. కొంతమంది అంటారు అప్పుడు కూడా ఇట్లా చేశాను. అప్పుడు వచ్చేసి ఒక 10% జరిగినాయండి, జరగలేదని నేనేం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక 10% దాడులు అనేది జరిగినాయి. ఎవరైతే అంతకుముందు ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అండి చెప్పాలంటే, అందరూ కూడా చెప్తున్నాను. ఇంతకుముందు ఏదైతే 2014 ముందు వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి చేయాల్సి వచ్చింది. మనం ఏదైతే చేస్తామో అదే మనకు వస్తుంది. అంతే తప్ప మనం కొత్తగా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయకుండా మీరెందుకు మళ్ళీ ఎందుకు చేస్తారండి? అదొకసారి ఆలోచించండి. వీళ్ళు అట్లా చేసారు, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు చేయడం వల్లనే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేయడం చేయదు. ఇప్పుడు చేస్తున్నారు, నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చిన వాళ్ళు అట్లనే చేస్తారు. అంటే ఒక రౌడీ రాజ్యం అయిపోయింది. ఎట్లా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు డెవలప్ చేయాలని అనుకోవట్లేరని నాకు అర్థమైంది. లాస్ట్లో ఎట్లా డెవలప్ అవుతుంది? మనమేమో ఏదైతే ఇప్పుడు ఇలాంటి దాడులు చేయడము, ఎవరినో ఒకరిని భయపడేయడము, ఇసుక మద్యం అన్నిట్లో కూడా కరప్షన్ చేయడం అనేది జరుగుతుంది. కరప్షన్ చేసుకుంటూనే పోతున్నాం తప్ప అల్టిమేట్గా ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అని ఎవ్వరు ఆలోచించట్లేదు. అంటే నేను ఇప్పుడు మన కూటమి ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదండి. ఎందుకంటే వాళ్ళు సంవత్సర కాలం నుంచి మంచి చేసి ఉంటే నేను పక్కా చెప్తుండే మంచి చేసిందని చెప్తుండే. మంచి చేయలే కాబట్టి మంచి చేయలేదండి. దాని తర్వాత మనకి ఎంత అభిమానం ఉన్నా ఎంతవరకు పుష్ చేయగలం? ఇప్పుడు ఎంతో కొంత మంచి చేసినప్పుడే మనం ఆటోమేటిక్గా పుష్ చేయగలం ఎవరినైనా. మంచి చేయనప్పుడు పుష్ చేయలేము. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు
పవన్ కళ్యాణ్ గారి గురించి కేకే సర్వే గురించి చెప్పాను నేను. కేకే సర్వేలో అతను చెప్పాడు, చెప్పిన దాన్ని నేను అది చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే దాంట్లో నిజం ఉంది. నేను పాత వీడియోస్లో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని వీడియోస్లో నేను అది చెప్తున్నాను. ఏది నా ఛానల్లో ఉంటే చూడండి కావాలంటే. నేను పాత వీడియోస్లో పవన్ కళ్యాణ్ గారు బూత్ కమిటీస్ అవన్నీ వేసుకోవాలని చెప్పాను. అంతవరకే. అంతే. ఏంటంటే ఆటోమేటిక్గా పార్టీ బలోపేతం అవ్వాలని కోరుకున్నానండి. అదొక్కటే నేను చెప్పాను. నాకు ఎలాంటి కక్షలు ఎవరి మీద ఉండవు, అదొక మీరు అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నాకు ఏ పార్టీ మీద కూడా లైకింగ్ అనేది లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద నాకు లైకింగ్ ఉండేది, ఒక సిద్ధాంతం అనేది ఉండేదని నాకు అనిపించేది. కానీ ఇప్పుడు అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాజకీయంలో దూరిపోయారు తప్ప, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా అటుపక్క చంద్రబాబు గారైనా వాళ్ళకి రాజకీయం అంటే ఏందో ఐడియా ఉంటుంది. వాళ్ళు రాజకీయంలో ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు బిహాండ్ చేస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మనం అసలు ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుంది కదండి, ఎప్పుడైనా కానీ ఆ సిస్టంలోకి వెళ్ళినప్పుడు మనం ఏదైతే మనకు చేయాలని ఉన్నా కానీ కరెక్ట్గా చేయలేమేమో అనిపించింది నాకు. అంటే అభివృద్ధి చేయాలని ఉంది, కానీ ఆ సిస్టమ్ అనేది చేయనీయదేమో అని నాకు అనిపించింది. అది అంటే దాన్ని మొండి ఎదుర్కొన్న మాత్రం జగన్మోహన్ రెడ్డి గారండి. మీరు ఏదని అనుకోండి, ఒక మంచి వ్యవస్థను రెండు తీసుకొచ్చారు. ఒకటేమో సచివాలయం వ్యవస్థ, ఒకటి వాలంటీర్ వ్యవస్థ. దాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఒక సంస్కరణలను తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మీద పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు తప్ప ఆయన ఇంటెన్షన్ అది కాదై ఉండొచ్చు. కానీ నేనంటుంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీద కొంచెం గ్రిప్ అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. నేను తప్పుగా అంటలేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా ఉంటే ప్రతిదీ కూడా తప్పులాగానే అనిపిస్తుంది. దీన్ని పూర్తిగా కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచిగా తన చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ నాకు జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే తన అడ్మినిస్ట్రేషన్ లో చాలా వరకు బెటర్గా చేశారు. 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండడం కాదు, దాని అడ్మినిస్ట్రేషన్ గా ఒక కరెక్ట్ గాడిలోకి తీసుకొచ్చే ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తన 5 ఏళ్ల పాలనలో అని నాకు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఏదైతే అడ్మినిస్ట్రేషన్ నాకు తెలుసన్న ఎవరైతే చంద్రబాబు నాయుడు గారే నేను మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇది ఒక దుర్మార్గమైన పాలన చేశారు, అప్పులు ఇన్ని తీసుకొచ్చాడు, అది తీసుకొచ్చాడు, ఇది తీసుకొచ్చాడు అని చెప్పాడు. ఇప్పుడు వచ్చేసి ఈ 1 year కాలంలోనే ఆయన వచ్చేసి 1,61,000 కోట్ల రూపాయలన్న అప్పు తీసుకొని వచ్చారండి ఈ 1 year కాలంలో చంద్రబాబు నాయుడు గారు. అది అడ్మినిస్ట్రేషన్ అని చాలా మంది నమ్ముతారు. నేను దాన్ని ఏమి డినై చేయట్లేదు, నా అభిప్రాయం నేను చెప్పాను. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్